భాషా భాగాలు నామవాచకం, సర్వనామం, విశేషణం, క్రియ, అవ్యయం. దీంట్లో నామవాచకం అంటే ఏంది? పేర్లని తెలియజేయనది. ఆ పిల్లలు ఏం చేయాలి అని అంటే దీంట్లో ఒక కార్డు తీసుకొని, ఇప్పుడు ఉదాహరణకి ఇది తెలంగాణ అని ఉంది. తెలంగాణ అనేది పేరును తెలియజేస్తుంది కాబట్టి అది నామవాచకం అని ఐడెంటిఫై చేసి దీన్ని గుర్తించి దీంట్లో పెట్టాలి. తర్వాత నెక్స్ట్ ఇది అందంగా ఉంది. అందంగా అని అంటే ఏంది? దీన్ని గుణాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఈ గుణాన్ని తెలియజేసేది విశేషణం అని గుర్తించి దాన్ని విశేషణం బాక్స్లో ఇట్లా పెట్టాలి. తర్వాత ఇప్పుడు ఇక్కడ వారు అని ఉంది. వారు అని అంటే ఇక్కడ ఎవరి పేరు లేదు, పేరుకు బదులుగా ఉపయోగించేది అది సర్వనామం. సర్వనామం అనేది గుర్తించి పిల్లవాడు ఈ సర్వనామం బాక్స్లో ఈ విధంగా యాడ్ చేస్తాడు. తర్వాత నెక్స్ట్ వచ్చాడు. వచ్చాడు అనేది ఒక పనిని తెలియజేస్తుంది. పనిని తెలియజేసేది క్రియ. క్రియ అనేది గుర్తించి దాన్ని ఈ క్రియ అనేటువంటి చార్ట్లో ఇట్లా పెట్టేస్తాడు. తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఔరా అంటున్నాం. ఔరా లింగవచన విభక్తులు లేనటువంటి పదం ఇది కాబట్టి ఇది ఏంటిది అని అంటే అవ్యయం. ఇది అవ్యయం. ఈ విధంగా భాషను గురించి తెలుసుకుందాం అనే కాన్సెప్ట్ కింద పిల్లలు 4వ 5వ తరగతి పిల్లలు ప్రధానంగా వాళ్ళకి లెసన్లలో ఉన్నాయి కాబట్టి దాన్ని గుర్తించి ఇట్లా ఈ పదాల ద్వారా ఒలిగొండ. ఒలిగొండ అనేది ఏంటిది? ఒక ఊరు పేరు. ఊరు పేరు కాబట్టి పేరుని తెలియజేసేది ఏంటిది? నామవాచకం. ఇట్లా వాళ్ళు దీన్ని ఇట్లా చేస్తారు. ఇది భాషను గురించి తెలుసుకుందాం. ఇది చక్రం తిప్పు పదం చెప్పు సార్ కాన్సెప్ట్ ఇది. అయితే దీని ద్వారా ఇప్పుడు మనకి బహుళ తరగతి బోధన కదా సార్. మనకి ఇప్పుడు ఒకదాన్నే ఉన్న సార్ రాలేదనుకోండి, ఆ రోజు 3, 4, 5వ తరగతి పిల్లలకి ఇది ఇచ్చేసి దీని ద్వారా 2 అక్షరాలు 3 అక్షరాల సరళ పదాలని వీలైనన్ని పదాలని వాళ్ళే చక్రం తిప్పుతూ తయారు చేసి చూపించాలి. దాని కింద ఇది కాన్సెప్ట్. ఇది మనం ఇప్పుడు ఒకవేళ ఉదాహరణకి ఆ రక అనుకున్నాడు అనుకోండి, వాడు ఇట్లా చక్రం తిప్పుకోవాలి. ఆ రా క అరక ఇట్లా ఈ పదాలు 100 పదాలు అంటే తయారు చేయడం వస్తుంది. ఓకే సార్, ఇది సరళ పదాలు. తర్వాత చిన్న పిల్లలు ఉన్నారు అనుకోండి, ఫస్ట్ సెకండ్ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు పదం కంటే ముందు పిక్చర్ని గుర్తుపడతారు, చిత్రాన్ని తొందరగా గుర్తుపడతారు. ఆ చిత్రం చూడగానే ఇది ఏంటిదిరా చిత్రము అనగానే వాడు ఊడా అన్నాడు అనుకోండి, ఆ ఊడకు సంబంధించినటువంటి పదాన్ని దీంట్లో ఫ్లాష్ కార్డ్ని తీసి రెండింటిని కూడా వ్యక్తీకరించుకోవాలి, జతపరచాలి. రెండు కూడా వాడు చేయగలగాలి. తర్వాత ఉదాహరణకి ఇది దండ. దండ అనేటువంటి పదాన్ని తీసుకొని అది చేసుకోవడం, ఇట్లా చిత్రాన్ని చూడడము, చిత్రాన్ని పదంతో పోల్చి చెప్పడం అది ఆ కాన్సెప్ట్ ఒకటి. ఇంకో ఇట్లా పదాలన్నీ కూడా ఉన్నాయి. ఒక పదము ఉదాహరణకి నేను ఒక పదం తీసుకున్నాను అనుకోండి సార్, ఇది బరువు పెట్టి వెనక సైడ్ ఏదో ఒకటి పెట్టు, దాని మీద ఇది పెట్టు. ఇది ఉంగరం సార్. ఈ ఉంగరాన్ని ఇట్లా ఉంగరము అని అంటాడు. తర్వాత ఫ్లాష్ కార్డ్ తీస్తాడు, పదం ఉన్నటువంటి ఫ్లాష్ కార్డ్ తీసి ఇది ఉంగరం ఇది పోల్చి మనకి చెప్తాడు. ఇది ఒక కాన్సెప్ట్ సార్ ఇది. తర్వాత నెక్స్ట్ ఇది వర్ణమాల తోరణం సార్. ఇది వర్ణమాల తోరణం. గాజులతో మన దగ్గర ఉన్నటువంటి గాజులతో ఉపయోగించి ఈ తోరణాన్ని తయారు చేయడం జరిగింది. దాంట్లో అచ్చులు అవి, హల్లులు ఇవి అని కూడా గుర్తించాలి. పిల్లవాడు 1వ తరగతి పిల్లవాడు అనుకో, వా అనేటువంటి అక్షరం ఏంటి ఉందిరా అంటే వాడి దగ్గరికి పోయి ఆ అక్షరాన్ని తాకి మనకి దాన్ని చూపించడానికి వాళ్ళకు జస్ట్ ఇది ఆకర్షణీయంగా ఆసక్తి కోసం, ముఖ్యంగా సులభంగా అర్థం కావడం కోసం ఇది వర్ణమాల తోరణం సార్. తర్వాత పదపుష్పాలు సార్. పదపుష్పంలో ఏంటి అని అంటే ఇప్పుడు మనము అది దిప్పాలి సార్, అట్లా పైన దిప్పాలి. అరక, పలక, మెలిక, నడక. మళ్ళీ ఆ చివరి అక్షరంతో మొదలయ్యేటువంటి పదం ఇది. కమల, కరుణ, కవిత, కరువు, కపటం. అట్లా మళ్ళీ అట్లా గుర్తించాలి. మళ్ళీ తర్వాత దాంట్లో సరళ పదాలని గుణిత పదాలను కూడా వర్గీకరణ కూడా చేయాలి, వాడు గుర్తించగలగాలి. అలా ఇప్పుడు అరక ఉందనుకోండి సార్, అది సరళ పదం అని చెప్పగలగాలి. అది మెలిక అని ఉంది, మెలిక అనేది గుణిత పదమా సరళ పదమా అది కూడా చెప్పగలగాలి. అదొక కాన్సెప్ట్. బిఫోర్ ఆఫ్టర్ నెంబర్స్ అంతేనా? 1 ఆఫ్టర్ మనకి ఏమొస్తుంది అంటే ఎగ్జైట్మెంట్. ఇప్పుడు 4 బిఫోర్ ఏమొస్తుంది 3, 4 ఆఫ్టర్ 5. అట్నే విధంగా పిల్లలకు షేప్స్, రెక్టాంగిల్ అంటే ఏంది, స్క్వేర్ అంటే ఏంది, సర్కిల్ అంటే ఏంది, ట్రయాంగిల్,
ఇవి టేబుల్స్. ఇప్పుడు 3 1 ఎంత అంటే ఇట్లా చూస్తాడు, 3 1 3, 3 2 6, ఏ నెంబర్ వస్తుంది అనేది కొద్దిగా ఆసక్తి అనేది కనిపిస్తుంది. ఇది ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్. ఇట్లా మనము చార్ట్ల దగ్గర చూస్తే వాళ్ళకు కూడా నైస్.